అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరలేవు. శ్రీశ్రీ. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి అనగా మార్చి 27 నుండి 30 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ముందుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన అనంతరం జగన్ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ముందుగా ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్ కార్యక్రమం, సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ తొలి బహిరంగ సభ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నుండి 30 రోజుల బస్సు యాత్ర ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుండి అశేష జనవాహిని మధ్య ప్రారంభమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ ఈ ర్యాలీని కొనసాగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే 14 లోక్సభ సీట్లలో చేవెళ్ల ఉండాలని, రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్ని ఆలోచించే రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని, కాంగ్రెస్ బలోపేతమే వారందరి లక్ష్యం కావాలని సూచించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు, కృష్ణా జిల్లా నిడమానూరు సీనియర్ నాయకులు ఘంటసాల సుబ్బారావు, నిడమానూరు గ్రామ నాయకులు, హనుమాన్ జంక్షన్ సీనియర్ నాయకురాలు మద్దా జైరాణి జనసేన పార్టీలోకి జనసేన పార్టీ ఏపీపీ చైర్మన్ నాదండ్ల మనోహర్ చేతుల మీదుగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనుకున్నాను. 12 లక్షల ఇండ్లు ఇచ్చాం. నేను అడుగుతున్నా, టిట్కో ఇండ్లు మీకు ఇచ్చారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. టిట్కో ఇండ్లు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడు. పేదలకు ఆస్తి ఇవ్వాలని ఇండ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏతో సహకారంతో పేదవాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చాం. ఈరోజు అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా తమ్ముళ్ళని, ఏమమ్మా మీ అందరికి 3 లక్షల రూపాయలు కొత్తగా ఇంటికి ఇస్తున్నారా? ఇప్పుడు కేంద్రం ఇచ్చే 1,50,000 రూపాయలు ఇచ్చి, కేంద్రం ఇచ్చే నరేగా డబ్బులు ఇచ్చి మీకు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ 5 రూపాయలకు పెడితే రద్దు చేసిన వాడు పెత్తందారా పేదవాడా అని అడుగుతున్నా. తమిళనాడులో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? అమ్మ పెట్టిన అమ్మ క్యాంటీన్ ఉందా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. నేను పెట్టాను కాబట్టి రద్దు చేశావు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలని అన్ని పెడతా, అందరికి కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. 3 సార్లు వచ్చాను. ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రజాగళం
అదిరిపోయింది. మధ్యాహ్నం 1 గంటకు పలమనేరులో పెడితే ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చారు. అక్కడి నుంచి నగిరికి వస్తే నగిరి దద్దరిల్లిపోయింది. బీజేపీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై మార్పుల పరిశీలన జరుగుతోంది. జరిగిన విషయాలను బట్టి అధిష్టాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏలూరు నుండి బీజేపీ సీటు ఇచ్చి తపనా చౌదరిని ఎంపీ అభ్యర్థిగా ఇవ్వటం, నరసాపురం సీటు నుండి రఘురామరాజును టీడీపీ అభ్యర్థిగా పోటీలో దింపటం మీద పరిశీలన జరుగుతోంది. తెలంగాణ భవన్లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దమ్ముంటే రాజీనామా చేసి ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. మల్కాజ్గిరిలో జరిగే పోటీ కేవలం వ్యక్తుల మధ్య కాదని, పోటీ 3 పార్టీల మధ్యని, దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి కాబట్టి ప్రతి వాడా తిరిగి ప్రచారం చేయాలని తెలియజేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సతీమణి ఉపాసనతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. రామ్ చరణ్ అభిమానులు వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. Happy birthday to you. Happy birthday, dear sweetheart. Happy birthday to you. Happy birthday, dear sweetheart. Happy birthday. Sir Ram Charan sir, happy birthday sir. Hello Charan Babu, happy birthday to you Babu. You are the best kid in the family. Love you. Many more happy days on you. Bless you. టాటా ఐపీఎల్ టోర్నీలో మొదటి మ్యాచ్లోనే విజయంతో ప్రారంభించిన చెన్నై జట్టు నిన్న గుజరాత్లో జరిగిన రెండో మ్యాచ్లో కూడా వీరబాదుడు బాదింది. 206 పరుగుల భారీ టార్గెట్ని గుజరాత్కి ఇచ్చింది. గుజరాత్ ఒత్తిడికి గురై 63 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హైదరాబాద్లో 8వ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ఇరు జట్లు మొదటి మ్యాచ్ల్లో పరాజయాన్ని అందుకున్నాయి. ఈ మ్యాచ్లో ఫలితం ఏ విధంగా రానున్నదో వేచి చూడాల్సిందే. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.